స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్దమవుతోంది. రాజకీయ పార్టీలతో రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల రద్దు నిర్ణయంపై చర్చించనున్నారు. మరోవైపు సర్పంచ్ ఎన్నికలను మరికొంతకాలం వాయిదా వేయాలని సర్పంచుల సంఘం ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చింది. పాత బిల్లులు క్లియర్ చేశాకే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేసింది. మరోవైపు 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలలోనే జరుగుతాయా లేక కొంతకాలం వాయిదా పడతాయా అన్న చర్చ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ సాగుతున్న పరిణామాలపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్లో మనతో పాటు పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, అలాగే సూర్వి యాదయ్య గౌడ్, తెలంగాణ సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే డాక్టర్ జయరాం గారు అనలిస్టు, పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. పద్మనాభరెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది కదా, ఏంటి అసలు పంచాయతీ ఎన్నికలపై పార్టీల వైఖరి ఎలా ఉండబోతోంది? ఇప్పుడు యాక్చువల్ గా సుప్రీంకోర్టు వారు 2013లో ఒక ఆర్డర్ ఇచ్చినారు. ఏంటంటే మన తెలంగాణ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల గ్రామాల్లోనేమో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది, 90-95%. పట్టణాలలో 50 దాటడం లేదని. దీని మీద అనాలిసిస్ చేస్తే పట్టణాలలో విద్యావంతులు, ధనికులు కూడా అక్కడున్న క్యాండిడేట్స్ ఎవరైతే రాజకీయ పార్టీలు నిలబెట్టినారో ఎవ్వరు నచ్చడం లేదు కాబట్టి మేము ఓటేయమని ఇంటి వద్దనే కూర్చున్నాం. దానికి సుప్రీంకోర్టు ఏమందంటే, ఎలా కాదు, పోలింగ్ పర్సంటేజ్ పెంచాలి కాబట్టి ఒక నోటా అని పెట్టండి. ఎవరికైతే ఆ క్యాండిడేట్స్ ఇష్టం లేరో ఆ పోలింగ్ బూత్ వచ్చి నోటా బటన్ ప్రెస్ చేస్తారు, పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఒక ఇండైరెక్ట్ గా రాజకీయ నాయకులకు ఒక మెసేజ్ పోతుంది, ఏంటంటే మీరు బరిలో ఉంచినటువంటి క్యాండిడేట్స్ ఎవరు కూడా మాకు నచ్చలేదని చెప్పి ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందన్నమాట. దాని ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ పోలింగ్ ప్యానల్, ఓటింగ్ ప్యానల్ లోపల లాస్ట్ కు ఒకటి నోటా అని పెట్టినారు. అది 2013లో. అప్పటి నుంచి జనరల్ ఎలక్షన్స్ అన్ని కూడా జరిగినాయి. కొన్ని రాష్ట్రాల లోపల 3-4% పోలింగ్ శాతం పెరిగింది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, ఒక పర్టికులర్ గ్రామంలో అనుకుందాము, 100 ఓట్లు పోలై 99 నోటాకు వచ్చి ఒక ఓటు ఒక వ్యక్తికి వచ్చినా గానీ ఆ ఒక ఓటు వచ్చిన వ్యక్తి గెలుస్తాడు. ఎందుకంటే నోటాకు ఎటువంటి పవర్ లేదు. దాన్ని నోటాకి ఎన్ని ఓట్లు వచ్చినా గానీ అది అప్పుడు పెట్టింది ఏంటంటే కేవలము పోలింగ్ పర్సంటేజ్ ని పెంచడానికి. అయితే ఇప్పుడు మళ్ళీ దాంట్లో విచారణ జరిగినప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ కొన్ని, అంటే చాలా రాష్ట్రాల్లో అట్లా ఉండకూడదు, నోటాను ఒక ఫిక్టిషియస్ క్యాండిడేట్ అంటే కల్పిత అభ్యర్థిగా పెడదాము. ఏదైతే ఈ యునానిమస్ ఎలక్షన్స్ జరుగుతాయో అవి జరగకుండా ఉంటాయి. ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీపోల్ అవుతుంది. రీపోల్ అయినప్పుడు ఇప్పుడు పోలి ఎప్పుడైతే ఈ కాంటెస్ట్ లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరికి కూడా మళ్ళీ ఆ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదన్నది ఒకటి. ఇక రెండోది, మన రాష్ట్రం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో కూడా సర్పంచ్ పోస్టులు ఆక్షన్ పెడతా ఉన్నారు. గ్రామంలో కొన్ని రాజ్యాంగేతర శక్తులు తయారైనాయి, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటారు, ఇంకేదో అంటారు. వాళ్ళు సర్పంచ్ పోస్టులు కాంటెస్ట్ చేసి ఒక 2 days బ్యాక్ అనుకుంటా గద్వాల్లో ఒక సర్పంచ్ పోస్టు 26 లక్షలకు ఆక్షన్ అయింది. అట్లా అంటే ఇంకా చాలా డెవలప్డ్ విలేజెస్ ఉంటే 50 లక్షలు 60 లక్షలకు కాంటెస్ట్ ఇదవుతుంది. దీంతో నష్టం ఎక్కడ వస్తుందంటే, డబ్బున్న వాడే ఆ గ్రామంలో సర్పంచ్ అవుతాడు. తర్వాత పేదలకు ఏదైతే రాజ్యాంగం కల్పించిందో రైట్ టు ఓట్ అది పోతుంది. వాళ్లకు ఆ డిసిషన్ మేకింగ్ లో, గ్రామం లోపల డెవలప్మెంట్ వర్క్స్ లోపల డిసిషన్ మేకింగ్ లో వెయిట్ ఉండదు. ఎందుకంటే సర్పంచ్ ఏమంటాడు అంటే, నేను డబ్బులు ఖర్చు పెట్టి కొన్నాను ఈ పోస్ట్ అంటాడు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు 5 ఏళ్లలో దానికి 2-5 తీసేసుకుంటాడు. సో ఈ దృష్ట సంప్రదాయం పోవాలంటే నోటా ఒక కల్పిత అభ్యర్థిగా ఉండాలని మేము 1 year నుంచి పోట్లాడుతున్నాము, అంటే రిప్రజెంటేషన్స్ చేస్తున్నాము. ఈ మధ్యలోనే మన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఈ డీటెయిల్స్ అంతా ఇవ్వడం జరిగింది. వారు పాజిటివ్ గా స్పందించారు. ఈ మధ్యలో సుప్రీంకోర్టు కూడా ఇదేంటి యునానిమస్ ఎలక్షన్స్ ఏంటి అంటూ వాళ్ళ అబ్జర్వేషన్స్ చాలా వచ్చినాయి అన్నమాట. దాని మీద మన దగ్గర చర్చ జరుగుతుంది. మేము ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా రాయడం జరిగింది, అయ్యా ఇట్లా జరుగుతా ఉంది, అది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నాన్ పొలిటికల్ బేసిస్ అయినా కానీ అది పొలిటిక్స్ లో ఉంది కాబట్టి మీరు కోఆపరేట్ చేయండి, నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ కు వీలు కల్పించండి అని చెప్పడం జరిగింది. రైట్.
రైట్, సూర్యాదే గారు, ఇప్పుడు అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహించాలనుకుంటుందా? అసలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాలనుకుంటుందా? నమస్తే అండి, జీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్తే. అయితే ప్రభుత్వము ఎన్నికలు అనేది స్థానిక సంస్థ ఎన్నికలు ప్రజాప్రతినిధుల కాలపరిమితి అయిపోయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. లేని ఎడల ఒక 3 నెలలు గ్యాప్ తీసుకొని ఏమన్నా సమీకరణలు ఉంటే, ప్రభుత్వం లోటుపాట్లు ఉంటే దాంట్లో 3 నెలలు కాకపోతే 6 నెలల లోపనే చేయించాలి. ఇప్పటికీ 14 నెలలు అవుతుంది. గ్రామంలో ప్రజాప్రతినిధి లేకుండా గ్రామ సభలు నిర్వహించాలంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నాయి. అంటే ప్రభుత్వం 3 ఉన్నాయి: రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం. ఈ స్థానిక ప్రభుత్వంలో క్రియాశీలకంగా సేవలు, గ్రామ ప్రజలకు సేవలు అందించే దాంట్లో సర్పంచ్ ప్రథమ పౌరుడు ప్రధానమైన అంశం. కనీసం ప్రభుత్వాలకు పట్టనట్టు ఇప్పటిదాకా గ్రామంలో ఒక ప్రజాప్రతినిధి లేకుండా ప్రభుత్వం మేము పథకాలు అందిస్తామని చెప్పి, అదే విధంగా అనేక రకాలుగా అక్కడ ఇబ్బంది పెట్టి, పదవి కాలం అయిపోయిన సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా, ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు గ్రామంలో అభివృద్ధి పనులు చేయండి, మీ బిల్లులు వెంటనే చెల్లిస్తాం అని మాట చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఈ స్టేట్ ఫైనాన్స్ నుంచి ₹1 చిల్లిగవ్వ ఇవ్వలేదు. అదేవిధంగా గ్రామాలకు అభివృద్ధి పనులు చేసేటందుకు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15th ఫైనాన్స్ నుంచి కూడా రూపాయి గ్రామ పంచాయతీలకు అందలేదు. వాళ్ళు అందిన ఏంటంటే కరెంటు, అది సిబ్బంది శాలరీ, కరెంటు వీధి లైట్లు వేసే వాటి బిల్లులకు, వాటి మందమే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఇంకా కన్ని మెరుగున పడిపోయినాయి. బ్లీచింగ్ పౌడర్ దిక్కు లేదు, హరితహారం మీద మేము మొక్కలు నాటికి నీళ్లు పోసే గతి లేదు, ట్రాక్టర్లో డీజిల్ కొట్టించే పరిస్థితి లేదు. అనేక రకాలుగా ఇట్లా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు 10వ తరగతి విద్యార్థులు రేపు వచ్చే నెలలో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ హడావిడిలో గ్రామాలలో ప్రధానంగా అంశం ఏంటంటే, ఈ ఎన్నికలు పెట్టేటప్పుడు చిన్న పిల్లల నుంచి చదువుకునే 5వ తరగతి నుంచి ఈ ఎన్నికల వైపు చూస్తుంటారు. కాబట్టి ఇది సమయం కాదు. ఇప్పుడు వాళ్ళు 10th ఎగ్జామ్ అంటే భావి భారత పౌరులు రేపు ప్రధానమైన ఎగ్జామ్స్ రాసేది ఉన్నది వచ్చే నెల. మరి ఈ ఎన్నికల హడావిడిలో అది కూడా ఒక నెపమే అనుకుంటా, అది కూడా ఇబ్బందికరమే రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఇంకా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిర్రు. అంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరుస్తామని చెప్పి ఎన్నికలో హామీ ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. ప్రజలు అడుగుతుర్రు, బీసీలు అడుగుతుర్రు, అందరు అడుగుతుర్రు. వాళ్ళకి చేయవలసిన పని ఉన్నది. కానీ ఇంకా మేము ఎన్నికలకు పోతాం 5 రోజులల్లా ఇంకా దీనికి నోటిఫికేషన్ పడుతుందని ఒక ప్రచారం అడావిడి చేసి ప్రజల్ని గందరగోళం సృష్టిస్తున్నారు. ఇంకోటి, మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అందక కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్న పరిస్థితులు ఉన్నారు. కనీసం ఇప్పటిదాకా ఒక స్పష్టమైన ప్రకటన ఈ ప్రభుత్వం నుంచి చేయలేదు. అనేకమైన అంశాలు ఇట్లా పెట్టుకొని మేము ఎన్నికలకు పోతామంటే ఎవరిని ఇబ్బంది పెడతాందుకు? ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితే ప్రజాపాలన, ప్రజల సమస్యలు ఇంటి పెట్టుకొని వీళ్ళు ప్రజాపాలన అని చెప్పుకోవడం ఎట్లా ఉంటది? అందుకే ఇప్పుడు ఏమంటున్నాం, 42% బీసీలకు డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరిచి సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇచ్చి అదే విధంగా ఎన్నికలు పోవాలని ప్రభుత్వానికి చెప్తున్నాం. రైట్, మనతో మాట్లాడడానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ అయితే సిద్ధమవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కదా, మరి బీసీ సంఘంగా ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? ప్రభుత్వము అవగాహన లేకపోవడమా, లేకపోతే వాళ్ళ ప్రభుత్వంకి ఇచ్చేటువంటి సలహాలు ఇచ్చే వాళ్ళు కరెక్ట్ లేకపోవడమా గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గానీ, సమగ్ర కులగణన విషయంలో గానీ, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో గానీ తప్పుల మీద తప్పులు చేస్తుంది. తప్పుల మీద తప్పులు చేసుకుంటా దొడ్డిదారుణ దొంగచాటుగా మళ్ళా లోకల్ బాడీ ఎన్నికలు పోవాలని చూస్తుంది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఊదరగొట్టారు. మేము 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తాం, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి ఒకటే చెప్పిందే చెప్పారు. కానీ ఇప్పుడు కులగణన రిపోర్టులో
రిపోర్టులో తప్పుల తడకగా బీసీల జనాభా తగ్గించి అగ్రకులాల జనాభా పెంచి చూపించారు. ఓకే. అదే విధంగా రాష్ట్ర జనాభాకు వాళ్ళు చేసిన సమగ్ర కులగణన సర్వేకు పొందనే లేదు. దాన్ని సరిచేయాలి, దాని మీద పునఃసమీక్షించాలి, సమగ్ర కులగణన రిపోర్టును రీసర్వే చేయాలి, జనాభా దామాష ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మేము మొన్న డిమాండ్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పందించి సచివాలయంలో చర్చలు జరిపారు. 4 గంటల సేపు చర్చలు జరిపారు. అప్పుడు స్పష్టంగా చెప్పిన ప్రభుత్వానికి ఇది సమీక్షించుకోవాలి, మీరు కులగణన చేస్తే ఓకే మేము అభినందిస్తున్నాం, కానీ ఇదే సమయంలో ఈ లోపాలను సరిదిద్దుకొని చట్టబద్ధంగా పారదర్శకంగా మీరు కులగణన చేసి అదేవిధంగా అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం చేయాలి. ఆ చట్టం చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. సరే మళ్ళీ చెప్తామన్నారు, ఇప్పటికి 3 రోజులైంది చెప్పలేదు. మళ్ళీ నిన్న డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ డెడికేటెడ్ కమిషన్ ఏముంది, కొండందోవి ఎలకన్ చందంగా జీవో నెంబర్ నవంబర్ 11వ 3 నెలల 6 రోజుల క్రితం జీవో నెంబర్ 49 తీశారు. ఆ 49లోనే ప్రభుత్వం చెప్పింది డెడికేటెడ్ కమిషన్ నియమిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 50% దాటొద్దు, కాబట్టి 50% లోపు రిజర్వేషన్ నిర్ధారిస్తూ మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చింది. ఇక కొత్తగా ఏమిస్తుంది డెడికేటెడ్ కమిషన్, కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా మళ్ళీ 2019లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఏ విధంగానైతే 34% నుంచి 23% రిజర్వేషన్ తగ్గించి ఎన్నికలు చేసిందో మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ గదే రిపోర్ట్ ఇచ్చింది. ఒక్క శాతం కూడా పెంచాలని రిపోర్ట్ ఇవ్వలేదు. దీంతో బీసీలకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానం వల్ల రాకుండా పోతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఇప్పటికైనా డిమాండ్ చేసేది ఏంటంటే ఏది చేసినా మీరు ఆలోచించి దాని మీద శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో అందరితోటి చర్చించి తప్పులు జరగకుండా నిజంగా ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారం మీరు చేయండి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేసి బీసీలలో అదేవిధంగా సమాజంలో పల్చగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకు చేస్తారో అర్థం లేదు. కానీ ఇవాళ మళ్ళీ ఒకవైపు ఇవాళ మీడియాలో వారం రోజుల్లోనే మేము ఎన్నికలకు వెళ్తాము అంటే ఎట్ట వెళ్తారు? మీరు 42% రిజర్వేషన్లు కల్పించకుండా మీరు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా ఎందుకు వెళ్తారు? మరి పోయింటే ఇప్పుడు ఇంత కులగణన ఎందుకు? 150 కోట్లు పెట్టి కులగణన చేశారు, సంవత్సరం టైంపాస్ చేశారు, డెడికేటెడ్ కమిషన్ వేశారు. మరి ఈ సంవత్సరం కాలం మీరు అప్పుడే వచ్చిన తర్వాతనే మీరు ఇట్లా బీసీలను మోసం చేయదలుచుకుంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా మోసం చేసిన వాళ్ళు చేశారు. అప్పుడే ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే మా సోదరుడు యాదయ్య గౌడ్ చెప్పినట్టు సర్పంచ్ సంఘం అధ్యక్షుడు క్షేత్రస్థాయిలో తనకు అవగాహన ఉన్నది. అయితే అప్పుడే ఎన్నికలకు పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు వచ్చు, అదేవిధంగా లోకల్ బాడీలో ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధి కూడా జరుగుతుండే. ఇటు గ్రామాల అభివృద్ధి పోయినాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు పోయినాయి. అది చివరికి ఏం చేసిరు? ఇలా ఏనుగు పోయింది తోక చిక్కింది అన్నట్టు ఈ రోజు మళ్ళీ పాత పద్ధతిని ఎన్నికలంటే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్. ఇప్పుడు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు పట్టుబడుతున్నాయి. దాని గురించి స్పష్టత వచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్నారు. మరి ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అసలు అమలయ్యే అవకాశం ఉందంటారా? అమలు అయ్యే అవకాశం ఉంది, కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి అవసరం. ప్రభుత్వము చట్టబద్ధంగా చిత్తశుద్ధితోటి వ్యవహరించాలి. ప్రభుత్వం అట్లా చిత్తశుద్ధితోటి వ్యవహరించినట్టు కనిపిస్తలేదు మాకు. ఎందుకంటే ఎక్కడ కూడా చట్ట ప్రకారంగా లీగాలిటీగా ఈ రిజర్వేషన్ రావాలి. ఎందుకంటే దీని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, 50% రిజర్వేషన్ దాటొద్దని. 50% రిజర్వేషన్ల పరిధిని దాటాలంటే తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగానైతే ప్రాసెస్ చేసిరో, తమిళనాడు రాష్ట్ర ఎట్లయితే చేసిరో అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ సమావేశపరిచి అసెంబ్లీలో చట్టం చేసి దానికి పార్లమెంట్ పంపించి పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ కోరి తద్వారా 42% రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉంది. కానీ మీరు చూపించిన సంఖ్యనే బీసీల సంఖ్యనే మీరు తక్కువ చేసి చూపించారు. బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించి ఏ విధంగా రిజర్వేషన్ కల్పిస్తారు? రేపు ఎవరన్నా దీని మీద కోర్టుకు పోతే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి కదా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బేసేజాలకు పోకుండా
బీసీ సంఘాలతోటి చర్చలు జరిపి చట్టపరంగా ఎలాంటి అవరోధాలు లేకుండా, లీగల్ గా ఎలాంటి అవరోధాలు లేకుండా దీన్ని చర్చించి అందరితో మాట్లాడి దీన్ని అసెంబ్లీలో చట్టం చేసి దాని ప్రాసెస్ అయినాక 42% రిజర్వేషన్లు చట్టబద్ధం అయినాక ఎన్నికలు వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం. రైట్. శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడతాను. పావని గారు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ సంఘాలు చేస్తున్న డిమాండ్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? పావని గారు. అందరికీ నమస్తే అండి. పంచాయతీ ఎన్నికలని ఊదరగొడుతున్నారు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఏదైతే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి సాక్షిగా అధికారంలోకి వచ్చిన 6 నెలలలోనే మేము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాము స్థానిక సంస్థల ఎలక్షన్లకు అని చెప్పిండ్రు. మరి 42% రిజర్వేషన్ కల్పించక ముందే స్థానిక సంస్థలు ఎలక్షన్లకు ఎట్లా పోతాడు ఈ కాంగ్రెస్, ఈ రేవంత్ రెడ్డి అనేటనే. ఇంకొకటి కులగణన అనేది ఒక తప్పుల తడక. 2014లో బీసీల శాతం 51% ఉంటే 2024 వచ్చేసరికి బీసీల పర్సంటేజ్ 46.24% పడిపోయింది. మిగతా కులాలేమో పెరిగితే ఎట్లా, బీసీ కులం ఎట్లా తగ్గుతుంది? బీసీలలో పెళ్లిళ్ళు చేసుకుంటలేరు, కాపురాలు చేస్తలేరు, పిల్లలను అంటలేరా? అసలు కులగణన అనేదే తప్పుల తడక. వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన కాల్ చేయడం కూడా జరిగింది. కులగణన సక్రమంగా నిర్వహించి ఎలక్షన్లకు పోవాలి. ఎలక్షన్లకు ఇంకో విధంగా కూడా పోవాలి. ఏంటంటే మా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అని చెప్తారు, కానీ దేశానికి పట్టుకొమ్మలుగా ఉండే గ్రామాల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె ప్రగతి పడకెక్కింది. హరితహారానికి అసలు వాటర్ పోస్తలేరు, నీళ్లు పోసే నాదుడు లేడు. మేము నిన్న ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి పోయినామో, సొంత నియోజకవర్గం సీఎం నియోజకవర్గానికి దారి పొడవునా పల్లె ప్రకృతి వనాలు అనేసి కొన్ని నిర్వహించడం, అంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు చెట్లను పెంపకం కార్యక్రమం చేసిండ్రు. ఆ చెట్లు ఎండిపోయి కనిపించినాయి. దౌర్భాగ్యంగా ఉంది. ప్రతి ఒక్క దగ్గర కూడా అసలు మురికి కాలువల పరిస్థితి గాని, ఆ చెత్త పరిస్థితి గాని, ఎక్కడ వేసిన బొంగలి అక్కడ లెక్కనే ఉన్నది. దీనికి అంతటికి కారణం కాంగ్రెస్ వైఫల్యం వల్లనే, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. ఎలక్షన్లకు పోయే ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లకు కల్పించిన తర్వాతనే పోవాలి. లేకపోతే ఎక్కడికక్కడ మేము అడ్డుకుంటామని చెప్తున్నాం. రైట్. జయరాం గారు, ఇప్పుడు ఎన్నికలను వాయిదా వేయాలని పలు డిమాండ్లు అయితే వస్తున్నాయి. మరి దీనిపై ఎన్నికల సంఘం కానీ ప్రభుత్వ వైఖరి కానీ ఎలా ఉండబోతోంది? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు జీ న్యూస్ యాజమాన్యానికి నమస్కారాలండి. ఎన్నికలు వాయిదాలు వేయకపోవటం అనేది ఒక అంశం. నెక్స్ట్ బీసీ కులగణన అంటే ఎంటర్ బీసీ ఎస్సీల కులగణన అనేది రెండో అంశం. మూడో అంశం అయితే ఇది టెక్నికల్ గా ఉండే ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మెరిట్స్ డిమెరిట్స్ ఇప్పుడు మిత్రులందరూ మాట్లాడారు. కానీ సో టెక్నికల్ విషయాలు పద్మారావరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పేశారు, మిగతా మిత్రులు కూడా చాలా క్లియర్ గా చెప్పేశారు. కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, కులగణన ఇక్కడ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూర్చున్నది. నెక్స్ట్ సర్పంచ్ వాళ్ళ సమస్యలు, ఇంతకుముందు వాళ్ళకు పరిష్కరించాల్సిన జీతభత్యాలు కానీ ఎక్సెట్రా ఇవన్నీ అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ పాపం ఎవరిది అంటే రెండు ప్రభుత్వాలది, ఆ ప్రభుత్వంది ఈ ప్రభుత్వంది. ఈ కులగణన విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం మనం ఆలోచిద్దాము. కులగణన లోపల ఎందుకు జనాలు తగ్గారు, సో ఓన్లీ అగ్రకులంలోనే ఎందుకు పెరిగారు? సో ఇది చాలా కీలకమైందండి. దీన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే చాలా చిన్నగా వాళ్ళకు కనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు ఏంటంటే తగ్గించిండ్లు అంటున్నారే తప్ప ఎందుకు తగ్గారు అనే దాన్ని కొంచెం ఆలోచిస్తే అది ఒక మనిషి లోపల భయాన్ని బయటికి తీసుకొస్తారు. ఒక మెడికల్ డాక్టర్గా మనం కొన్ని విషయాలను ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒక్క విలేజ్ లోపల మనకు గ్రామ పంచాయతీలు దగ్గరగా 1200 వరకు 12,000 వరకు ఉన్నది. 12,000 కూడా కాదు, సో ఇంకొంచెం తక్కువనే. సో 10,000 అనుకుందాము. సో నియర్ బై 12,000 ఉన్నాయి, 11,000 చిల్లర ఉన్నాయి, 10,000 అనుకుందాం గ్రామ పంచాయతీలు. గ్రామ పంచాయతీకి ఆల్కహాల్ వల్ల ఒక్కరు చనిపోయినా కూడా ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం చూసినట్టయితే దగ్గరగా 16 లక్షల మంది ఈ 10 ఏళ్ల నుంచి
11 ఏళ్ల వరకు 20 లక్షల మంది చనిపోయినట్టు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎస్సీ జనాభాలో కూడా విపరీతంగా చనిపోయారు, ఎస్టీలలో కూడా విపరీతంగా చనిపోయారు. మీకు రాష్ట్రం మొత్తం మీద ఈ 10 నుంచి ప్లస్ ఈ 1 year లో చనిపోయిన చావులను గతించిన చావులను కంపేర్ చేస్తే చాలా హై. ఇంతమంది చనిపోతుంటే ఈ చావులను ఎవ్వరు కూడా దీన్ని కాన్సన్ట్రేషన్ చేయటం లేదు. అందరికీ ఓన్లీ రాజకీయం మాత్రమే కనిపిస్తుంది, రాజకీయ అవసరాలు మాత్రమే కనిపిస్తున్నాయి, రాజకీయ అక్కర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ మన కుటుంబంలో చనిపోయిన విషయాన్ని మాత్రం మర్చిపోయాం. ఇప్పుడు మాట్లాడిన అందరికీ తెలుసు, వాళ్ళ ఊర్లలో కానీ, వాళ్ళ బంధువులలో కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ల వల్ల కానీ ఒక్కరైనా ఆల్కహాల్తో చనిపోయిన విషయం. అంటే ఈ నలుగురిలోనే ఆ టేస్ట్ కనిపిస్తే, మనం ఇంక్లూడింగ్ మీతోని మీ 5గురిలోనే అంత టేస్ట్ కనిపిస్తే, ఇక రాష్ట్రం 4 కోట్ల మంది జనాభా లోపల మాయమైన వాళ్ళు, వాళ్ళ గురించి ప్రశ్నించాలి కదా, మూలాలను ప్రశ్నించాలి కదా. ఎందుకు చచ్చిపోయారు, ఈ చంపింది ఎవడు, ఈ చంపి ఎవడు బతుకుతున్నాడు అనే దాన్ని. నేను అగ్రకులాన్ని అని చెప్పేసి చాలా చిన్నగా ఒక మాట చెప్పదలుచుకోలేదు. నేను ఎవరు కూడా ఈ అగ్రకులమా, ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా అనేది కాదు. కానీ ఇంత భయంకరంగా చావులు జరుగుతూ ఉంటే, ఇంత ఉంటే ఒక్కసారి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ మేమే ఎందుకు సావాలి అనే దాన్ని ఒకసారి ఆలోచిస్తే, నేను గౌరవంగా, సవినయంగా, ప్రాధేయపడుతూ చెప్తున్నాను. అది ఆలోచించండి. మన కుటుంబాలలో చచ్చిపోతున్నారు, మన బంధువులలో చచ్చిపోతున్నారు, మన ఇంటి పక్కలో చచ్చిపోతున్నారు, మన ఊర్లో చచ్చిపోతున్నారు. చచ్చిపోలేదా? ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ కనుక మీరు ఒక ప్రామాణికంగా తీసుకుంటే, అందులోపల 30 to 40% పిల్లలకి తండ్రులు లేరండి. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. దిస్ ఈస్ ద వెరీ క్లియర్ కట్ ఫ్యాక్ట్. గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే దగ్గరగా మినిమం మీరు ఓపీలో చూసినా కూడా అందులో సగం ఓపీ ఆల్కహాల్ ఎఫెక్టెడ్ తోనే కేసెస్ ఉంటాయి. ఆ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ అయి ఉండొచ్చు, సిరోసిస్ లివర్ అయి ఉండొచ్చు, ఆల్కహాల్ తోని ఇతర జబ్బులు అయి ఉండొచ్చు, విడ్రాల్ ఆల్కహాల్ ఉండొచ్చు, లేకపోతే ఆర్టీఎస్ ఉండొచ్చు. ఆర్టీఏ మీన్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్. ఇలాగా ఇంకా మిగతా అనేక అసాంఘిక కార్యక్రమాలన్నీ ఈ ఆల్కహాల్ తో జరుగుతుంది. దీన్ని ఏ ప్రతిపక్షం కానీ, పాలకపక్షం కానీ ప్రశ్నించకపోను ఇంకా విచ్చలవిడిగా గత ప్రభుత్వం లోపల అంతకు ముందు 2014 నుంచి 14 వరకు ఉన్న మనకు ఆల్కహాల్ లెక్కలు చూస్తే 2014 వరకు 14,000 కోట్ల మన ఆదాయం అండి. గత ప్రభుత్వం వెళ్లే నాటికి మన ఆదాయం 50,000 కోట్లు. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలో మనం పెరిగిన ఆదాయం 15,000 కోట్లు, అంటే 65,000 కోట్లకు చేరుకున్నాం. ఇది అఫీషియల్ గా. ఇక బెల్ట్ షాప్ లో దానికి రెట్టింపు ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇది మనం ఆలోచించాల్సింది. నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది గత ప్రభుత్వం కానీ, అంతకుముందు ప్రభుత్వం కానీ స్థానిక ఎలక్షన్స్ అనగానే ప్రభుత్వాలకు చిన్న చూపు. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పెరిగే వ్యక్తులకు, వాళ్లకు భద్రతతో పాటు అనేక అంశాలు అక్కడ క్రోడీకరించేసి ఏది నిజాలు అనేది తెలుసుకోవడానికి ప్రభుత్వానికి భయాందోళనలో గురవుతుంది. కాబట్టి ఈ ఎలక్షన్లు 10 సంవత్సరాల మీరు పాలన చూడండి. తెలుగుదేశం పార్టీలో నుంచి వస్తే కాంగ్రెస్ వస్తే బీఆర్ఎస్ నుంచి వస్తే ఇప్పుడు కాంగ్రెస్. ఒక్కసారి మాత్రమే జరిగినాయి స్థానిక సంస్థల ఎలక్షన్స్, అంత మించి జరగలేదు. అంటే ఇది ఏంటంటే, మనం ఎంతైనా మాట్లాడనివ్వండి, ఎంతైనా వాగనివ్వండి, ఇది వాళ్ళకు పట్టించదు. ఎందుకంటే దాచుకోవడానికి కావాల్సింది, వాళ్ళకి కావాల్సిన కొంతమంది అధికారులను అండగా పెట్టుకొని చేస్తారు తప్పితే, ప్రజాప్రతినిధులు ఉంటే వీళ్ళ పప్పులు ఉడుకో కాబట్టి, అందరు వీళ్ళకు పాజిటివ్ గానే ఉండకపోవచ్చు కాబట్టి, నెగిటివ్ గా ఉంటారు కాబట్టి అది వీళ్ళు సహించరు. స్థానికంగానే కదా దోపిడీ చేయాల్సింది. ఆ దోపిడీ గత 30 సంవత్సరాల నుంచి మనం కాలాన్ని ఒక్కసారి పరిగణన చేసుకుంటే, ఇప్పటి వరకు మనం చూసినట్టు అయితే భూమిని మొత్తం కాజేసి పెట్టేసిండ్రు. మిగులు భూములన్నీ ఎగిరిపోయినాయి. మీకు 2006 లోపల అప్పుడు ఆ లెక్కల ప్రకారం మిగులు భూములు ఉన్నాయి మన దగ్గర 1,28,00,000 ఎకరాల మిగులు భూములు. ఈ రోజు ఎంతున్నాయి ప్రభుత్వంలో అంటే ఏం లేవంటారు. కాకులు ఎత్తుకపోయినాయా? దోపిడే కదా, దొంగలే కదా ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉండే నేతలు, అధినేతలు, సేమ్ టైం అధికారులు. ఎవడు బట్టిన భూములను కొలగొడుతున్నారు కదా. ఇది ఎస్సీ బిడ్డలది, ఎస్టీ బిడ్డలది, మైనారిటీ బిడ్డలది, బీసీలది అని చెప్పుకోవడానికి మాత్రమే లెక్కలలో మనం ఉంటున్నాం తప్ప
ఈ దేశం లోపల, ఈ వ్యవస్థ లోపల ఈ గాలి, నీరు, నిప్పు, ఈ భూమి, ఈ సహజమైన వాటి లోపల మన వారసత్వ సంపద ఆ వాటా ఎక్కడుంది? అది అడగరే. ఎవడో తగలబెట్టిండంట, అది పెద్ద న్యూస్ అంట. ఆ తగలబెట్టిన గురించి కాదు మనం మాట్లాడాల్సింది. మన జీవితాలు తగలబడిపోతున్నాయి, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు తగలబెడుతున్నాం. రోజు మనం తగలబెడుతున్నాం. పేపర్లు తగలబెట్టినంత మాత్రాన ప్రజలకు వచ్చేదేమీ లేదు. కానీ మన కుటుంబాల్లో ఉండే ఒక వ్యక్తిని తగలబెడుతున్నాం కదా, మన అన్నో, మన చెల్లెలు మొగుడో, లేకపోతే మన బావో, బామర్దో, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఎవడో ఒకడు, మన ఊరోడు, మన పాలోడు, మన పగోడు, ఒకరిని తగలబెడుతున్నాం కదా. ఆ విషయాన్ని మాత్రం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మనం? రాజకీయ పార్టీలకు ఎందుకు నోరు రావటం లేదు అంటే ఈ పాపం అన్ని పార్టీలకు ఉంది కాబట్టి, పాలకులు అన్ని పార్టీలలో పాలకులు ఉన్నారు కాబట్టి, ఈ పాపంలో అందరికి భాగం ఉంది కాబట్టి, దీన్ని తప్పుదోవ పట్టియడం కోసం ఇది ఒక డ్రామా లాగా చూపిస్తూ ఉన్నారు. అబ్సల్యూట్లీ బీసీ కులగణన తప్పు, అబ్సల్యూట్లీ తప్పు. ఎస్సీల తప్పే, బీసీల తప్పే. ఈ రోజు ఓసీలకు పెరిగిందంటే ఒక్క నిమిషం, ఓసీలో పెరిగిందంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ ఎక్కడ జరిగినవి, ఎంతమంది జరిగినాయి, మనం స్టెరిలైజేషన్ తీసుకున్నట్టు అయితే ఆ లెక్కలు ఉన్నాయి. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లెక్కలు కూడా చూద్దాం, ఆ లెక్కలు కూడా ఉన్నాయి. చచ్చిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత, పుట్టిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత తీస్తే ఈ దొంగల బండారం బయటపడుతుందిగా. దీన్ని ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం అంటే ఈ రోజు మనం ఎప్పుడు కూడా మన బ్రెయిన్ ని పొలిటికల్ పార్టీస్ కానీ ప్రభుత్వాలు కానీ రాంగ్ డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాయి. ఫ్యాక్ట్ ను జీర్ణించుకోలేకపోతున్నాము, ఫ్యాక్ట్ ని మాట్లాడలేకపోతున్నాము, ఫ్యాక్ట్ ని చెప్పలేకపోతున్నాము. బీసీ లెక్కలలో పెరిగింది అనుకుందాం, లేదు బీసీ లెక్కలలో ఎట్లాగో తప్పులే ఉన్నాయి, నో డౌట్ అబౌట్. ఇప్పుడు పెరిగినాయి అనుకున్నాయి. ఈ అధికార దాహంతో ఉన్న, అహంకారంతో ఉన్న వ్యక్తులు ఈ రోజు ఏమైనా అన్నం పెట్టి పోషిస్తారా? లేదు. లెక్కలలో చూపించినంత మాత్రాన్ని మన వాటా ఎక్కడ సంపాదించుకున్నాం? భూమిలో మన వాటా రావాలి, ఇచ్చిండ్లా. నీటిలో మన వాటా రావాలి, ఇచ్చిండ్లా. రానున్న రోజుల లోపల ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి హైదరాబాద్ లో ఏర్పడుతుంది, లైక్ ఢిల్లీ లాగా. దాని పరిస్థితి ఏంటి? జయరాం గారు మళ్ళీ మాట్లాడతాను. రైట్, పద్మనాభరెడ్డి గారు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. మరి ఏంటి అసలు దీనిపై మీరు ఏమంటారు? పంచాయతీ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలి, ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీల అభివృద్ధి కూడా కుంటుపడింది అని అంటారు. ఏంటి అసలు ఎవరి వాదన సరైంది అనుకోవచ్చు? రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఒక టర్మ్ కంప్లీట్ కాక మొదలై 3 months మొదలు చర్యలు చేపట్టి వాళ్ళ పీరియడ్ కాగానే కొత్త బాడీ రెడీగా ఉండాలి. ఇది రాజ్యాంగం చెప్పేది. అది పంచాయతీ కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఒకటే. కాకపోతే ఈ పంచాయతీలు స్టేట్ గవర్నమెంట్ అండర్ లో ఉండటం వల్ల స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చేస్తా ఉన్నారు, వాళ్ళకు అనుకూలమైనప్పుడే చేస్తా ఉన్నారు. దీంట్లో కొన్ని విషయాలు ఇప్పుడు ఇదివరకు దాకా చర్చించినట్టు బీసీ కోటా అన్నది ఒకటి ఉంది. దాంట్లో అందరికి సమ్మతమైన నిర్ణయం తీసుకున్నప్పుడే ఎలక్షన్స్ పెట్టాలి. ఇంకోటి, మేము స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలిసినాము. వారు చెప్పడం ఏంటంటే అసలు మేము ఏమీ అనలేదు, ఈ పత్రికల వాళ్ళే ఇక వారం దినాల్లో నోటిఫికేషన్ వెళ్తుంది, నెల లోపల నోటిఫికేషన్ వెళ్తుంది, రకరకాలుగా చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ అయింది, అది జరుగుతూ ఉంది. ఎన్నికల వరకు ఎటువంటి నోటిఫికేషన్ పంచాయతీలకు ఇవ్వడానికి లేదు. అంటే మార్చి తర్వాతనే ఎన్నికలు జరగచ్చు. ఇక్కడ మనకు నష్టపోయేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ రాష్ట్రంలో ఎన్నికలైన సర్పంచ్ ఉంటేనే డబ్బులు పంపుతారు, లేకుంటే వాళ్ళు పంపరు. ఇంతవరకు మిత్రుడు చెప్పినట్టు ఇంతకు మొదలు పంపిన డబ్బులు కూడా ఎలక్ట్రిసిటీ బకాయిలు ఉన్నాయని అదని ఇదని వాళ్ళే స్టేట్ గవర్నమెంట్ లెవెల్ అనే దాన్ని కొట్టేసినారు. గ్రామ పంచాయతీలకు సుమారుగా 1 year 2 months నుంచి డబ్బులు రావడం లేదు. సెంటర్ నుంచి వచ్చే ఫండ్స్ ఆగిపోయినాయి, స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇవ్వడం లేదు. కొత్తగా ఇచ్చుడు సంగతి దేవుడు ఎరుగు. లాస్ట్ 2-3 years నుంచి ఇవన్నీ డబ్బులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడైతే తన దగ్గర నిధులు లేవో సర్పంచ్లను ఫోర్స్ చేసి పనులు చేయించి వాళ్ళు సప్పో తెచ్చి పనులు చేస్తే, పనులు చేసిన తర్వాత ఇవ్వకపోవడం అన్నది అది న్యాయమైంది కాదు, మోరల్ గా కూడా అది దిగజారుడు పని. ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక పనులు పెద్దగా చేయలేదు గ్రామం లెవెల్లో, కానీ ఆ పాత బకాయిలే వస్తా ఉన్నాయి. దీని మీద మేము సీఎం కు రిప్రజెంట్ చేస్తే వాళ్ళు ఇది రిఫర్ చేసినారు. మున్సిపాలిటీలో కూడా అదే, జిహెచ్ఎంసీలో కూడా చిన్న కాంట్రాక్టర్స్ పాపం 5 లక్షలు 10 లక్షలు పనిచేసిన వాళ్ళు, సో ఒక 1/3 ఇస్తామని ఒప్పుకున్నారు. అది కూడా మరి ఇచ్చినారో లేదో తెలియదు.
దీని మీద గ్రామ పంచాయతీలను ట్రబుల్ చేయొద్దు. ఎందుకంటే పెద్ద పెద్ద వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రోడ్ వర్క్స్ అని హైదరాబాద్ లో సుమారు ఒక 1500 కోట్లతోనే రోడ్ రిపేర్ అని ఆ పనులు చేసుకుంటున్నాం. పంచాయతీలు అంత కలిపితే కూడా 1200 కోట్లు లేదు. ఇప్పుడు మన స్టేట్ లో 12,300 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో చాలా గ్రామ పంచాయతీలలో బకాయిలు ఉన్నాయి. అవి క్లియర్ చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా అన్హెల్దీగా మీరు ఆల్రెడీ ఎక్స్ సర్పంచ్ అయిపోయినారు, మాజీ సర్పంచ్లు అయిపోయినారు, మా పీరియడ్ కి కాదు మేము ఇచ్చేది లేదన్న సంకేతాలు ఇవ్వడం మాత్రం సరైన పద్ధతి కాదు. ఇక పంచాయత్ ఎలక్షన్స్ ఈ తొందరలోనే ఈ యొక్క బీసీల యొక్క ఇష్యూ ఏదైతుందో సాల్వ్ చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొందరగా పోతే బాగుంటుంది. లేకుంటే నష్టపోయేది మాత్రం మన తెలంగాణ ప్రజలు మాత్రమే. రైట్. మనతో మాట్లాడడానికి నరసింహరావు గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. నరసింహరావు గారు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు సర్పంచుల సంఘం రైట్ నమస్తే. సో ఇప్పుడు చెప్పండి నరసింహరావు గారు, ఇప్పుడు సర్పంచుల సంఘం కూడా ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతోంది కాబట్టి 42% రిజర్వేషన్ల కోసం పట్టుబడుతోంది. మరోవైపు బీసీ సంఘాలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఎలా చూస్తారు మీరు? ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రిజర్వేషన్ గురించి స్పష్టతగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ పాత బిల్స్ పెండింగ్ అంటే గత ప్రభుత్వంలో చాలా మంది సర్పంచులు ఆనాడు మీరు చూసినారు, చాలా మంది బిల్స్ రాక సర్పంచులు అందరూ సూసైడ్ చేసుకోవడము, అది కంటిన్యూగా అది జరిగింది పోయిన గవర్నమెంట్ లో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైతే ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ కానీ మన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ పెట్టినారో ఆ వర్క్ లో చేసిన వాటికి డబ్బులు వస్తున్నాయి. వాటి కూడా గతంలో చేసిన వాటికి కూడా కొంత రిలీజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఏంటి పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి ఎన్నికలు పెట్టొద్దని ఈరోజు సర్పంచుల సంఘం ఎన్నికల కమిషన్ ని కలిసి వినతి పత్రం అందించడాన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలతో భేటీ అయింది కదా, మరి ఏంటి అసలు ఎన్నికల సంఘంతో పార్టీలు ఎలాంటి అభిప్రాయాలు పంచుకున్నారు? ఒక అందరి అభిప్రాయం తీసుకొని మరి ఈ టైం చాలా రోజుల నుంచి ఇది చెప్తూనే ఉన్నది ప్రభుత్వం, ఎప్పుడైనా ఎన్నికలు పెట్టొచ్చు, సర్పంచ్ ఎన్నికలు అయిపోయి దాదాపు సంవత్సరానికి గడుస్తూ ఉన్నది కాబట్టి ఎప్పుడైనా పెట్టొచ్చు అన్న ఆలోచన ప్రజలందరి మధ్యలో ఉన్నది. ఆల్రెడీ గ్రామాలలో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళంతా రెడీ అవుతా ఉన్నారు ప్రిపరేషన్స్ కు. ఇప్పుడు సడన్ గా మరి పోస్ట్ పోన్ చేయాలి అని అంటే మరి ఇన్ని రోజులు లేని ఆలోచన ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్నది, ఇప్పుడు గతంలో మీకు దాదాపు 2 నెలల నుంచి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు రేపు ఈ 3-4 రోజుల లోపల ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చి షెడ్యూల్ ఇద్దామనే లోపల ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. మరి చూడాలి. మరి మాకు కూడా ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, కొన్ని సమస్యలు తెలుసుకుంటున్నాం. ఎక్కడైతే నిజంగా కూడా అప్పుడు ఏంటంటే అవసరం లేని పనులు కూడా కొన్ని పాపం సర్పంచుల ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేస్ వాళ్ళ ద్వారా పని చేయించడం జరిగిందండి. అప్పుడు కొంతమందికి చాలా మంది కూడా బిల్స్ రాలే, అవసరం లేని పనులు చేయించి వాళ్ళు ఏదో మేము పని చేసినామని చూపించుకున్నందుకు అలాంటి పనులు చేసినారు. రైట్. ఇప్పుడు ఎవరు యాదయ్య గారు, నెక్స్ట్ యాదయ్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్నికల సంఘానికి పార్టీలు పెట్టుకున్న వినతులు ఏంటంట సార్? మేడం, మేము చెప్పేది ఒకటే, మా బిల్లులు ఉన్నాయి, మాకు చెల్లించాలని. మేము పోతే ఇప్పుడు ఎస్డిఎఫ్ సార్ చెప్పినట్టు ఎస్డిఎఫ్ నిధులకు కూడా చెక్ జనరేషన్ అయి ఉన్నది. ఆ జనరేషన్ అయిన డబ్బులు చెల్లించాలని ఈ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోతే కూడా బాజాతుగా ఆ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు కూడా 90% నుంచి 12% కమిషన్ తీసుకొని అది పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు. అదే విధంగా మేము చిన్న మాకు రావాల్సిన 2 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షలు రావాల్సిన ఉన్నాము, మేము వాళ్ళకి 12% కమిషన్ ఇయ్యలేమనే అపోహతోనే మా ఎస్డిఎఫ్ స్టేట్ ఫైనాన్స్ చెక్కులు జనరేషన్ అయిన డబ్బులను ఆపేస్తున్నారు. మేము దాని మీద ఇవ్వాలని మేము ఏసీపీ కూడా దీని మీద విచారణ జరిపించి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని కూడా ఏసీపీని కూడా సహకరించినాము. అదే విధంగా మా పెండింగ్ బిల్లుల మీద కూడా మేము హైకోర్టు పోయినాం. మేము హైకోర్టు పోతే హైకోర్టు ఆర్డర్ 3 నెలల్లో ఈ ప్రభుత్వానికి వీళ్ళ బిల్లులు చెల్లించాలని చెప్పారు. ఎస్డిఎఫ్ గాని ఎన్ఆర్ఈజిఎస్ గాని సంబంధించిన స్టేట్ ఫైనాన్స్ నుంచి రావాల్సిన పైసలు గాని ఎస్ఎఫ్సి నుంచి రావాల్సిన డబ్బులు గాని
వీళ్ళకి చెల్లించాలి 3 నెలలు అని ప్రభుత్వానికి చెప్పారు. అయినా కానీ ఇప్పటికీ దాదాపు 3 నెలలు అంటే ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోయింది. అది 13 నెలలు 14 అంటే ఈ పరిస్థితిలో ఉన్నది. మా సర్పంచులు కూడా కొంతమంది అప్పు చేసి కనీసము అప్పుల వడ్డీల వాళ్ళకు చూపించే వారికి ముఖం లేక హైదరాబాద్ లో తలదాచుకునే పరిస్థితిలో మేము ఉన్నాము. మాకు న్యాయం చేయాలని మేము న్యాయం చేయాలి, ప్రభుత్వం వినిపించుకుంటలేదు, మరి పట్టించుకుంటలేదని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చి మా బిల్లులు చెల్లించండి మా ప్రభావం వేడుకున్నాం. అయినా కానీ ప్రభుత్వానికి కనికరం లేదు. ఏదో మొన్న అసెంబ్లీలో మేమంతా చెలో అసెంబ్లీ మేము పిలుపునిస్తే ఆ అసెంబ్లీలో మేము బిల్లులు ఇస్తామని మాట చెప్పింది. ఇది డిసెంబర్ చివరి నాటికి ఇస్తామని పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. మంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు మీకు వెంటనే బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఎటువంటి బిల్లులు చెల్లించలేదు. 2023లో మేము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన నిధులు విడుదల చేస్తే ఈ ప్రభుత్వము మేము ఇచ్చినాం 750 కోట్లు రిలీజ్ చేసినాం పెండింగ్ బిల్ అని చెప్పింది. దానివల్ల నా సర్పంచులు చాలా ఆందోళనకు గురవుతారు. ఎందుకంటే స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అనేది రాలేదు, ఎస్ఎఫ్సి నిధులు అనేది ఇప్పటిదాకా వేయలేదు. అనేకంగా సర్పంచులు కూడా చెక్కులు జనరేషన్ చేసి ఉన్నాయి, ఎంపీ రికార్డులు అయి ఉన్నాయి. పూర్తి సమాచారం ఈ ప్రభుత్వానికి పంచాయతీ సెక్రటరీల ద్వారా ఈ కలెక్టర్ల ద్వారా ఈ ప్రభుత్వానికి మా చెక్కులు జనరేషన్ అయినట్టు ఫీజింగ్ ఎత్తివేయాలంటే మొన్న ఫీజింగ్ అది కూడా బట్టి విక్రమార్కు 10 లక్షల లోపు నాటి ఫీజింగ్ చెక్కులు జనరేషన్ అయినట్టు ఫీజింగ్ ఎత్తివేస్తా అని చెప్పి కొన్నిటి ఎత్తివేసారు. అంతే, అదే వదిలిపెట్టారు. మళ్ళీ మాకు ఇప్పటికీ గ్రామ పంచాయతీలో ఎంపీ రికార్డు చేసిన ఎస్ఎఫ్సి నుంచి స్టేట్ ఫైనాన్స్ నుంచి చేసిన డబ్బులు చెల్లించాలి. లేని ఎడల మేము ఎన్నికలు అడ్డుకుంటానికి ఎంతకైనా సిద్ధం. మా ప్రాణాలు పోయే వరకు కూడా మేము పోరాడతాం. ఎన్నికలు మేము జరగనీయం. గ్రామ పంచాయతీలకు కూడా తాళాలు వేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చుకోవద్దని మా సర్పంచుల సంఘం జాట్ యాక్షన్ పక్షాన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు న్యాయం చేయాలి, బిల్లులు ఇచ్చే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. జయరాం గారు, ఇప్పుడు ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల సంఘం కీలక మార్పులు తీసుకురావాలనుకుంటోంది. దీనిపై పార్టీల రెస్పాన్స్ ఎలా ఉండే అవకాశం? ఇంతకుముందు పద్మనాభ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పింది. ఏకగ్రీవము అనే మాట అనేది నిజంగా రాజ్యాంగ బద్దమా విరుద్ధమా ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే దిస్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఏకగ్రీవం అనేది ఎలాగైనా జరగవచ్చు. నిజంగా ఏకగ్రీవం అనేది మనస్ఫూర్తిగా జరగవచ్చు, భయపెట్టించి జరగవచ్చు, బుజ్జగిచ్చి జరగవచ్చు. లేదు అనుకుంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్స్ అ ప్యూర్లీ పొలిటికల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్, ఇంకా చెప్పాలంటే మందు మేనేజ్మెంట్, అనేక మేనేజ్మెంట్ల ద్వారా ఒక ఏకగ్రీవం జరగాలి అనేది చాలా రేర్. అలా ఉన్నాయని కూడా నేనైతే అనుకోవటం. నేను ఏకగ్రీవం ఉన్నా కూడా అది నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటి ఉన్న ఈ రోజులలో ఆ దాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నట్టుగా అని చెప్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఇక ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ సర్పంచుల విషయాలను నిజంగా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఈ 2 అంశాలు, ఒకటి బీసీ కులగణన, నెక్స్ట్ సర్పంచులే. ఈ 2 అంశాలను కనుక ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోతే మాత్రము డెఫినెట్ గా తగ్గునే మూల్యము చెల్లించక తప్పదు. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైజ్. ఏంటంటే నెంబర్ 1 చేయాల్సింది, సర్పంచులు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా వాళ్ళు ప్రభుత్వాల మీద ఇన్వెస్ట్ చేశారు. దౌర్భాగ్యం ఇది కొత్త ట్రెండ్ అన్నట్టు. ప్రభుత్వాల మీద ఇన్వెస్ట్ చేసేసి వాళ్ళు పాలకులు కాదు, ఈ రోజు బానిసల్లాగా చూస్తున్నారు. మీరు అది సరైన విధానం కాదు. డెమోక్రటిక్ సిస్టమ్ లోపల ప్రెసిడెంట్ ను ఎలాగ, భారతదేశ ప్రెసిడెంట్ ను ఎలాగ ఎన్నుకుంటారో సర్పంచ్ని అంతకంటే ఇంకా గొప్పగా ఎన్నుకుంటారు. ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేని ఎలా ఎన్నుకుంటారో అలానే సర్పంచ్ కూడా అలానే ఎన్నుకుంటారు. మరి ఎమ్మెల్యేకు ప్రెసిడెంట్ కు ఉన్న గౌరవము మా సర్పంచ్కి ఎందుకు లేదు? ఇక్కడ ఎందుకు బలైపోతున్నారు వీళ్ళు? ఎందుకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సి ఉంటారు? ఆత్మహత్యలు ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే చచ్చిపోయిన విషయం చూసామండి? ఓ జడ్పీటీసీ చచ్చిపోయిన విషయం చూసామా? ఓ ఎమ్మెల్సీ చచ్చిపోయిన విషయం చూసామా? మినిస్టర్ సూసైడ్ చేసుకున్నా చూసామా? సర్పంచులకి ఎందుకు ఈ గతి పడుతుంది అంటే ఈ రోజు రైతులు గాని సర్పంచులు గాని మూలమైన కీలకమైన వ్యక్తులు గ్రౌండ్ రియాలిటీలో ఉంటారు. కాబట్టి వాళ్ళని అణిగ తొక్కి పెట్టాలి, వాళ్ళను సఫికేటెడ్ చేయాలి ఫైనాన్షియల్ గా అనేది ప్రభుత్వము కుట్ర. అన్ని ప్రభుత్వాలు, ఒక కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ చేసింది అదే, అంతకుముందు కాంగ్రెస్ చేసింది అదే. సో ఇలా ప్రభుత్వాలు చేసే కుట్ర ఏంటంటే సర్పంచులకు ఫ్రీడమ్ ఇవ్వకపోవటం. సర్పంచులకు ఇంకా చెక్ పవర్ కూడా తీసేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది ఏం లేదు అనుకోండి.
అంటే ఈ రోజు వాళ్ళని పూర్తి సఫికేట్ చేసేసి ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు అంటే భయపడే స్థితికి వచ్చే స్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం అంతా భూములను కొల్లగొట్టాలి, అక్కడ విఆర్ఓలను తీసేసిళ్ళు. అంటే ఇది ఈ నేపథ్యము, ఈ విధానం అనేది సరైన విధానం కాదు. ఇక బీసీలు అనేది దేశానికే చాలా కీలకమైన కమ్యూనిటీ, చాలా కీలకమైన కమ్యూనిటీ. ఎస్సీలు బీసీలు అనేది చాలా కీలకమైన నీకు ఓట్ పర్సెంటేజ్ అక్కడ నుంచే కదా, ఎస్సీల నుంచి బీసీల నుంచి నీకు వస్తారు. కానీ ఈ రోజు ఓటు పర్సెంటేజ్ పెరగకపోవడానికి గల కారణాలు అనేకం. ఒకటి, ఇంతకుముందు పద్మనాభరెడ్డి గారు చాలా క్లియర్ గా చాలా గొప్పగా చెప్పారు. ఒకటి వచ్చేసి ఏం చెప్పారంటే, సో నేను కంటిన్యూషన్ లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు చదువుకున్న వ్యక్తులకు ఆరోగ్యకరమైన రాజకీయాలు కనిపించటం లేదు, అవగాహనతో ఉన్న రాజకీయ నాయకులు లేరు, ఓన్లీ రాక్షస పాలన ప్రజల ముందు కనిపిస్తుంది. కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరిని ఎన్నుకుంటే వచ్చేది ఉంది దోసుకోవడం కోసమే కదా. మనం ఎన్నుకున్నా దోసుకుంటారు, ఎన్నుకోకపోయినా దోసుకుంటారు అనేది ఒక నిర్లక్ష్యం. మరొక అంశం వచ్చేసి, ఏ ఓటేసినా ఓటు వేయకున్నా కూడా మన పనులేం నెరవేర్తలేవు కదా, మనకు తాయిలాలు రావు కదా అనే సెక్షన్ ఇంకొకటి. ఇంకోటి, ఈ రిజర్వేషన్లతోనే మొత్తం దేశమంతా నాశనం అయిపోతుంది, ఈ రిజర్వేషన్లే దోసుకుంటున్నారు, మేము ఇస్తే అనేది ఇంకొక వర్గం. ఓవరాల్ గా ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ని తీసుకొచ్చి పెట్టేశాయి. కానీ ఇందులో నేను క్లియర్ చేయాలనుకున్నది, రిజర్వేషన్స్ అనేటివి ఇచ్చేది ఎంత, రాజకీయ నాయకులు దోసుకునేది ఎంత అంటే, రిజర్వేషన్స్ మీద ఇచ్చిన పర్సెంటేజ్ 10% అయితే రాజకీయ నాయకులు రిజర్వేషన్స్ పేరు మీద దోసుకున్నవి 90%. 90% దోసుకుంటున్నారు. దానికి దీన్ని కంపేర్ చేస్తే ఎంత అండి? ఈ రోజు భారతదేశ సంపద మొత్తము ఆదాని అంబానీ చేతిలో ఉంది. ఇది ఇద్దరు రిజర్వ్ క్యాండిడేట్సా? భారతదేశంలో ఉన్న రిజర్వ్ క్యాండిడేట్ల డబ్బులు ఉన్నాయా? ఈ రోజు ఇలానే రాష్ట్రంలో, దేశంలో, గ్రామంలో తీసుకున్నట్లయితే ఎంతమంది చేతుల డబ్బులు ఉన్నాయి? ఆ డబ్బులున్న వ్యక్తులంతా రిజర్వ్ క్యాండిడేట్సేనా? వాళ్ళు రిజర్వ్ ఎస్సీలో, బీసీలో, మైనారిటీలో వాళ్ళే ఉన్నారా? ఈబీసీలో ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్ ఓసీలలో ఉంది కదా, ఆ బిడ్డల కన్నా ఏమైనా ఉందా అంటే లేదు. కానీ ఒక అపోహను క్రియేట్ చేసి, ఒక అసూయను క్రియేట్ చేసింది ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది గత 70 సంవత్సరాలకు పైచులకు చేస్తున్న మోసం ఇదే. ఇది మీకు రిజర్వేషన్లు కాపాడుతున్నారు అంటే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళని కాపాడుతున్నట్టు కాదు, ఆ పేరు చెప్పి మోసం చేయడానికి మాత్రమే పనికి రావడం కోసము, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని కార్నర్ చేయడం కోసం మాత్రమే రిజర్వేషన్స్ పనికి వస్తున్నాయి తప్ప, నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్స్ తీసివేయండి. మీకు దమ్ముంటే, మీ దమ్ముంటే రిజర్వేషన్ తీసివేసి మాట్లాడండి. మీకు అంత మీరు సఫికేటెడ్ అవుతుంది. పద్మనాభరెడ్డి గారు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఈ ఏకగ్రీవ ఎన్నిక ఎంతవరకు సరైందంటారు? ఈ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికలను రద్దు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లుంది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏకగ్రీవ ఎన్నికలు అన్నది డెమోక్రసీలో బాగలేదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో క్యాండిడేట్ మంచిగా ఉండి అందరు కూడా ఆయన్ని ఎన్నుకుంటామంటే అది వేరే సంగతి. కానీ ఇక్కడ కిందటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. 16% సర్పంచులు, అంటే మొత్తం 12,000 లోపల 16 గ్రామాల లోపల 16% గ్రామాల్లో ఏకగ్రీవమైంది. అంతగానం ఎందుకు అవుతుంది? అయితే అక్కడ ఆక్షన్స్ అయినాయి లేదా లోపాయకారిగా ఇది చేసినారు. ఎప్పుడైతే ఆక్షన్స్ అన్న పేరు వస్తుందో అక్కడ పేద ప్రజలకు ఓటు వేసే అధికారం పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ యునానమస్ అయిపోయింది కదా, మీరేందన్నాడు, వాళ్లకు డిసిషన్ మేకింగ్ లో పవర్ పోతుంది. ఇట్లా వాళ్ళని సెపరేట్ చేసినట్టు అయిపోతుంది. కాబట్టి మనకు పేదవాళ్ళకు ఉన్నదే ఒక మంచి ఆయుధం ఏంటంటే ఓటు. ఆ ఓటును కూడా పక్కకు పెట్టినట్టయితే ఇది సరిగా కాదు. ఏకగ్రీవం ఏదో ఎక్కడనో ఒకటైతే అది వేరే, కానీ ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్ నుంచి మీరు చూసుంటారు, ఆనరబుల్ సీఎం ఎమ్మెల్యేలకు టార్గెట్ ఇచ్చినాడు, మీరు గ్రామాల్లోకి పోయి ఏకగ్రీవం అయ్యేటట్టుగా చూడండి అని. అంటే అర్థం ఏంటది? అక్కడ దాన్ని ఈ విధంగా ఏకగ్రీవాలని గ్రామ పంచాయతీలో చేయడం బాగలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలనే నాన్ పార్టీ బేసిస్ మీద అవుతాయి, పార్టీలకు సంబంధం ఉండదు. అయినా పార్టీలు దాంట్లో ఇండైరెక్ట్ గా ప్రవేశం కావడము, వాళ్ళను గెలిపించుకోవడం జరుగుతూ ఉంది. ఇది డెమోక్రసీకి కానీ దేశానికి కానీ మంచిది కాదు. ఒక్క నిమిషం పద్మనాభరెడ్డి గారు, ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు, ఇప్పుడు ఏకగ్రీవం అన్నది ఇవాళ ఏకగ్రీవం అన్నది ఈ రోజు వచ్చింది కాదు. మీకు మన అందరికి తెలుసు, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పివి నరసింహారావు గారు పోటీ చేసి ఏకగ్రీవానికి ప్రయత్నాలు చేశారు. చాలా ఏకగ్రీవాలు జరిగినాయి, ఎమ్మెల్యేలకు అయినాయి. ఇప్పుడు కాదు, 20 ఏళ్ళు 30 ఏళ్ళ
ఇన్ని ముచ్చట చెప్తున్నా. ఇప్పుడుకి వచ్చే వరకు కాంపిటీషన్స్ అవుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఏకగ్రీవం ఎందుకు అంటున్నదంటే జనరల్ గా ఏకగ్రీవం చేసుకుంటే ఆ గ్రామ సర్పంచ్ కు గ్రామాభివృద్ధికి గవర్నమెంట్ నుంచి వెళ్ళి గత ప్రభుత్వాలు కొన్ని నిధులు ఇచ్చి ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు ఇవ్వలేదు, ఒక్క పైస ఇవ్వలేదు. అయ్యో పద్మనాభరెడ్డి గారు నిధులు ఇచ్చినాయి. నరసింహరావు గారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏకగ్రీవాలను చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకైతే పిలుపునిచ్చింది కదా, మరి ఏంటి ప్రభుత్వం ఎన్నికల సంఘం ప్రతిపాదన ఒప్పుకుంటుందంటారు? ఎలాంటి నిధులు రాలేదు ఇంతవరకు. అపోహ, మోసము, బూటకం తప్ప రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా, అధికార పార్టీ ఆడుతున్న డ్రామా తప్ప అధికార పార్టీ మాత్రమే సూచిస్తుంది. నరసింహరావు గారు వినండి, అధికార పార్టీ మాత్రమే సూచిస్తుంది, ప్రతిపక్షం సూచించారు ఏకగ్రీవాన్ని. ప్రతిపక్షం సూచించినప్పుడు మీరు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాన్ని సమర్థించిందా? ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఏకగ్రీవం కావాలి అని ఎప్పుడు కోరరు. అధికార పార్టీ వాళ్ళే ఏకగ్రీవం అయితే ఆ గ్రామానికి లాభం జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ అధికార పార్టీ వాళ్ళే చెప్తారు. చెప్పండి, ప్రజలకు నా లాభం జరగదు. ఎందుకు జరగదండి? ఆ గ్రామానికి డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎక్కడ వచ్చినా చెప్పండి. ఈ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు, గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు? ఈ ప్రభుత్వంలో ఎలక్షన్స్ కాలేదు, జీరో. నాకు తెలిసి జీరో. మీరు ఎక్కడ నుంచి చెప్పండి. నరసింహరావు గారు ఎన్నికల నరసింహరావు గారు ఇప్పుడు నేను కూడా మీకు పరిచయం చేసుకుంటున్నా. మా తండ్రి గారు జువాడి రత్నాకర్ రావు గారు, వారు గ్రామ స్థాయి నుంచి వెళ్ళి, మాది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలు తిమ్మాపూర్ గ్రామము, వారు ఒక 17 సంవత్సరాలు గ్రామ సర్పంచ్ గా, సమితి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినారు. నేను ఎందుకంటున్నా, నేను అవన్నీ పాత అంటే ఆనాటి పరిస్థితులు అట్లా ఏకగ్రీవం జరిగినాయి. కొన్ని ప్రభుత్వాలు ఏకగ్రీవమైన ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినాయి సార్. నరసింహరావు గారు, ఇప్పుడు ఎన్నికల సంఘం తీసుకుంటున్న ఏకగ్రీవాల రద్దుపై పార్టీలు సమర్థిస్తాయా లేదా వ్యతిరేకిస్తాయా, ఏం చెప్తారు? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఏకగ్రీవాల అంశాన్ని వ్యతిరేకించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. మరి అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది. మన చేతులు వాళ్ళు ఏం నిర్ణయిస్తారో ఎలక్షన్ కమిషన్ కు కట్టుబడి ప్రభుత్వాలు ఉండాల్సింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నిజంగానే ఏకగ్రీవం తోటి ఇబ్బందులు అవుతున్నాయి అంటే, ఇప్పుడు బ్రదర్ అన్నట్టు నోటా పెడుతుండొచ్చు. ఇప్పుడు పద్మనాభరెడ్డి గారికి ఇంతకు ముందు చెప్పిండ్రు, ప్రజలకు ఓటేసే కొంతమందికి న్యాయం జరగాలని అంటే అది ఖచ్చితంగా ఉండాలి అనుకున్నప్పుడు నోటాకు వేసే వాళ్ళు కూడా ఉంటుండొచ్చు. కానీ ఏకాభిప్రాయం జరిగితే గ్రామం అభివృద్ధి జరుగుతుంది. డబ్బులు ఇవ్వాలి. రేపు మీరు చూస్తా ఉన్నారు, మీరే అన్నారు ఇంతకు ముందు, కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. కొన్ని గ్రామాలలోనైతే, మా దగ్గర ఐలాపూర్ అని ఒక గ్రామం ఉన్నారు, మీ పేరు విన్నారు కావచ్చు, కొరుట్ల నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామము. ఆ గ్రామంలో దాదాపు సర్పంచ్ కు పోటీ చేయాలంటే ఇప్పటి నుంచి కసరత్తు చేసి దాదాపు ₹1,00,00,000 ఖర్చు అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు రాకూడదు, డబ్బులు ఖర్చు పెట్టకూడదు, ప్రజల డబ్బులు ఇవి కావద్దన్న ఉద్దేశం కొద్దే ఏకగ్రీవం చేయాలన్నది ఒక నిర్ణయానికి వచ్చింది. రైట్. పావని గారు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవాల రద్దు ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈసీ దగ్గర ఉందండి అది. ఇంకొకటి, ఇప్పుడు జువాడి నరసింహరావు గారు ఏదైతే చెప్పిండ్రో, ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో మేము బిజీగా ఉన్నాము, అభ్యర్థులు కూడా రెడీగా ఉన్నారు, ఎలక్షన్లను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఎలక్షన్లు పెట్టొద్దు అని చెప్తున్నారంటే, ఎలక్షన్లు పెట్టొద్దు అనడానికి కారణం మీరు ఏదైతే కులగణన అనేది ఒక సర్వే చేసిండ్రో అది తప్పుల తడకలాగా ఉన్నది కాబట్టి, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, దీంట్లో ఏదో కోరుట్ల నియోజకవర్గం అని చెప్తున్నారు కదా, కోరుట్ల దగ్గరనే కామారెడ్డి ఉంటదండి. ఆ కామారెడ్డి నుంచెల్లే మీ సీఎం, అదే ఇప్పుడున్న సీఎం చెప్పిండు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ బిడ్డలకు ఇస్తామని చెప్పిండు. అది తేల్చకుండా రాజ్యాంగ సవరణ చేస్తేనే 42% చేయొచ్చు అని చెప్తున్నాడు. మరి ఆయన ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పిండు 42% బీసీ బిడ్డలకు ఇస్తామనేసి? అంటే ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇట్లా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్గొడదామనే కదా. ఎగ్గొట్టే ఉద్దేశంతో కులగణన సర్వేల బీసీ బిడ్డలను, ఎస్సీ బిడ్డలను, మైనారిటీ బిడ్డలను తక్కువ చేసి చూపించిండు. ప్రతి దానికి మూల్యము కాంగ్రెస్ ప్రభుత్వము ఒక తప్పు చేయబోయి 100 తప్పులల్లా ఇరుక్కుంటుంది. ఇప్పుడు బీసీ మంత్రి భుజం మీద చేయి పెట్టి బీసీలను కాలుస్తుంది. పొన్నం ప్రభాకర్ గారు ఆహా ఓహో కులగణన సర్వే
దేశంలో ఎక్కడ లేని విధంగా జరిగింది అనేసి బాజా భజంత్రీలు తాళాలు వాయిస్తాడు. ఆయనకు రేపు ఏ ఎన్నికలు జరిగినా కూడా బీసీ బిడ్డలందరూ కర్రు కాల్చి బాట పెడతారు. పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే ఉన్నదో బీసీ మంత్రివర్యులు బీసీలను లెక్క తేల్చే వరకు ఈ ఎలక్షన్లు జరగద్దు, మా బిడ్డలకు అన్యాయం చేయొద్దు, బీసీల లెక్క తేల్చిన తర్వాతనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలి. ఏందండి 100 రోజులల్లా భూతల స్వర్గం చేస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని అని అధికారంలోకి వచ్చిండ్రు. సర్పంచ్ బిల్లులను పెండింగ్ బిల్లులను వచ్చిన ఏకకాలంలోనే మేము మొత్తం విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా సర్పంచ్ల బిల్లులు ఎందుకు చెల్లియాలి, పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లిస్తలేరు వీళ్ళు? 100 రోజులల్లా అన్ని గ్యారంటీలు అన్నారు కదా, ఒక ఫ్రీ బస్సు మినహా ఏ గ్యారంటీ అన్నా అమలు చేసిండ్రా? అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు వీళ్ళు పోతే కర్రు కాల్చి బాత పెడతారు అనే ఉద్దేశంతో ప్రీ ప్లానుడ్ గానే ఈ కులగణన సర్వేను తప్పుల తడకలాగా చూపించింది. పావని గారు ఇప్పుడు ఒక్క నిమిషం మాకు వాతలు పెడతారా, మమ్మల్ని గాలుస్తారా, అది వేరు ముచ్చట. మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదో మీరు చెప్పండి. అది మా ఏంటండి ఎమ్మెల్సీ అభ్యర్థిని మీరు ఎందుకు ప్రకటించలేదు, మీరు ఎందుకు పోటీలో పెట్టలేదు? ఎమ్మెల్సీ అభ్యర్థి పెట్టలేదండి, పెట్టదలుచుకోలేదు. ఎందుకు? అయ్యో మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది, పార్టీ పనిచేసి మేము ఎప్పుడు పెట్టలేదండి. అధికారంలో ఉన్నా కూడా మేము ఎప్పుడు పెట్టలేదు. మీరు మ్యూట్ లో పడ్డారు. నరసింహరావు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. నరసింహరావు గారు మీ వాయిస్ వినిపించట్లేదు సార్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. శ్రావణి గారు నేను కంప్లీట్ చేసి నాకు వేరే ఛానల్ ఉంది. జయరామ్ గారు చెప్పండి. యా ఇది ఒకటేందంటే బీఆర్ఎస్ ఎందుకు పెట్టదంటే పెట్టదు, ఓడిపోతామని తెలిసి కూడా ఎందుకు పెడతారు? మా సోదరికి పెట్టింది. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా అడుగుతున్నారు, అక్క ఎందుకు అభ్యర్థిని పెట్టలేదు, ఈసారి అభ్యర్థిని అని చెప్తున్నారు. అవునమ్మా పెట్టారు, ఎందుకంటే మనం ఓడిపోవాలనుకున్నప్పుడు ఎందుకు పెడతాం కానీ పెట్టమని కూడా నేనేం అడిగాను, పెట్టాం. కాకపోతే ఏంటంటే పరిస్థితులను ఇప్పటికైనా కేసీఆర్ గారు అండ్ కో అండ్ టీమ్ ఆ కంపెనీకి సంబంధించిన పార్టీ అని చెప్పడం కొంచెం నాకు ఇబ్బందిగా వస్తుంది. ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు కూడా అందరూ చేయాల్సింది ఏంటంటే ఇప్పటికైనా దాన్ని పార్టీ లాగా పరిగణనలోకి తీసుకోండి. పార్టీ లాగా తీసుకుంటే ప్రజాస్వామ్యంలో గౌరవం ఉంటది, అందరూ ఆహ్వానిస్తారు, ఆశీర్వదిస్తారు. అది కంపెనీ లాగా చేసుకుంటే మాత్రం మళ్ళీ ఓ రోజు మళ్ళీ లాకౌట్ చేసిన పరిస్థితులు ఏర్పడతాయి. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ టు కేసీఆర్ గారికి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అబద్ధాలతోని ఎవరు పాలకులుగా ఎక్కువ రోజులు ఉండరు. మాటలు చెప్పినంత మాత్రాన, ముచ్చట్లు చెప్పినంత మాత్రాన, కథలు చెప్పినంత మాత్రాన 5 ఏళ్ళు 10 ఏళ్ళు కొనసాగించేది గత 10 సంవత్సరాలకు జరిగిపోయింది. ఇప్పుడు ఆ కథలు వినడానికి జనాలు సిద్ధంగా లేరు. కేసీఆర్ గారు జయరాం గారు ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రతిపాదిస్తున్నట్లుగా ఏకగ్రీవాలు రద్దయితే అసలు ఎన్నికలు ఉండబోతాయా? దీని గురించి మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? లేదండి, ఇప్పుడు ఇది ప్రభుత్వాలు చేసే డ్రామా ఇదంతా. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ గా ఎక్కడ నిర్ణయాలు తీసుకునేది? శేషన్ గారితోనే పోయింది. శేషన్ గారికి ముందు, శేషన్ గారి తర్వాతనే జరిగింది. ఎలక్షన్ కమిషన్ కు ఇప్పటి వరకు ఉందా? అలా అనుకుంటే ఒక ప్రీవియస్లీ జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల ఉన్నప్పుడు ఒక ఎన్నికల కమిషనర్ కూతురు పెళ్లి ఎక్కడ జరిగింది, ఏ ప్యాలెస్ లో జరిగింది, ఎందుకు జరిగిందో మనం చెప్పాల్సిన పని లేదు. ఎన్ని ఓట్లను కాజేసినా కూడా చెప్పాల్సిన. ఈ రోజు ఎన్నికల కమిషన్ కు స్వతంత్రత అనేది కోల్పోయి డిపెండెన్సీ వచ్చేసింది. ఇక ఈ రోజు ప్రభుత్వాలే అన్ని డీల్ చేసేది, నాయకులు అన్ని డీల్ చేసేది. ఈ రోజు పోలీసుల చేతిలో అధికారం లేదు, సో అధికారుల చేతిలో అధికారం లేదు, ఎవరి టైం ఎక్కువగా లేదు. జయరామ్ గారు మీరు కంప్లీట్ చేసేయండి. ఈ రోజు అధికారం అంతా అధికార పార్టీ రాజకీయ నాయకుల చేతులలో మాత్రమే ఉందన్న విషయాన్ని మనం అందరం గమనించాలి. దయచేసి నాకు వేరే ఛానల్ ఉందని నన్ను క్షమించాలి. రైట్ థ్యాంక్ యూ జయరామ్ గారు. పావని గారు ఇప్పుడు మీరేం చెప్తారు? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలను ప్రోత్సహించింది కదా, మరి ఇప్పుడు మీ పార్టీ వైఖరి ఏంటి? ఫైనల్ గా ఏం చెప్తారు పావని గారు? మా పార్టీ వైఖరి ప్రజల వైఖరి అండి.
ఈ ఎలక్షన్లు అయితే జరుగుతాయని మేమైతే అనుకుంటలేము. ఎందుకైతే ఈ బీసీ ఒకటి ఉంది కదా, ఆ బీసీది కులగణన సర్వే కరెక్ట్ గా చేసిన తర్వాతనే చేస్తారని అనుకుంటున్నాము. ఏది చేసినా కూడా దీనికి మేము అడ్డుకుంటామని అనుకుంటున్నాము, మా పార్టీ కూడా. మేడం మీరు పోటీ చేస్తారా చేయరా ఎలక్షన్లలో? ప్రభుత్వము ఎలక్షన్ నిర్వహిస్తే పోటీ చేస్తారా చేయరా? ఎందుకు చేయమండి, చేస్తాం. చేస్తారా? రైట్ యాదయ్య గారు, ఓకే యాదయ్య గారు, యాదయ్య గారు మీరు చెప్పండి చివరిగా అసలు పంచాయతీ ఎన్నికలు ఎలా జరగాలంటారు? మీరేం చెప్తారు ఫైనల్ గా? పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టనియొద్దు. ఈ ఈడీ అంటారు చూడు, ఏకగ్రీవాన్ని కూడా సర్పంచ్ అనేది సేవ చేస్తానికే రావాలి గాని ప్రజాస్వామ్యంలో డబ్బుతోని ధనబలంతోని వచ్చే వాళ్ళ ప్రజాస్వామ్య సేవ చేయలేరు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలను కూడా నిధులు ఇస్తారని నమ్మకం లేదు. ఎవరన్నా అప్పు సప్పు చేసి మళ్ళీ నేను సర్పంచ్ గెలిచి నేను దీని మీద సంపాదించుకుంటానంటోళ్లకు ఒక చెంపపట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే అనేక మంది సర్పంచులు అప్పులు చేసిన పాపానికి కొంతమంది పెద్దరికం కోసం అనేక మంది చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఎవరు కూడా ఈ సర్పంచుల ఎన్నికలలో వేలం పాటలు అనేది వేయొద్దని గ్రామ ప్రజలకు చెప్తున్నాం. అదే విధంగా గ్రామాల్లో స్వచ్ఛందంగా సేవ చేస్తానే దృక్పథంతో ఉన్న వాళ్ళే ఒక ప్రజాప్రతినిధిగా నిలబడాలని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం కూడా స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఆ గ్రామాలను కూడా బలోపేతం చేసేందుకు నిధులు ఇవ్వాలి. స్థానికంగా ఉండే సర్పంచులకు కూడా సర్వాధికారాలు కల్పించాలి ప్రభుత్వం. కానీ నరసింహరావు గారు మీరు కూడా ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. ఒక్కటే యాదయ్య గారు, మీరు మీడియా ద్వారా కూడా పిలుపునియండి. మేము కూడా ఏదైతే ఈ సర్పంచుల ఎలక్షన్స్ లలో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుంటారో ఆ వ్యవస్థ సరైంది కాదు. మీరు ఇప్పుడు సర్పంచుల పరము అధ్యక్షులుగా మీరు ఈ రాష్ట్రానికి దీంట్లో ఉన్నారు కాబట్టి మీరు ఒక పిలుపునిచ్చి డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ